మనం ఈరోజు ఆక్షన్ యొక్క హైలైట్స్ చూద్దాం. అలాగే ఎక్కువ అమౌంట్ పే చేసి కొన్న ప్లేయర్స్ గురించి ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది అని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ 20.75 crores. ఐపీఎల్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే స్టార్క్ని చాలా పెద్ద అమౌంట్కి కొన్నారు. కేకేఆర్కి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అవసరం ఎంతో ఉంది. వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ కూడా చాలా ఉంది. సో దే గో విత్ స్టార్క్. నెక్స్ట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ 20.50 crores. ప్యాట్ కమిన్స్ కూడా చాలా మంచి బౌలర్, కానీ ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నా సరే ఎందుకు ప్యాట్ కమిన్స్ మీద అంత అమౌంట్ పెట్టాల్సి వచ్చిందంటే ప్యాట్ కమిన్స్ నాట్ ఓన్లీ ఆల్రౌండర్ అండ్ నాట్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్, హీఈస్ ద బెస్ట్ కెప్టెన్. అందుకే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ ప్యాట్ కమిన్స్ని కొనడానికి అంత ట్రై చేశాయి. నెక్స్ట్ ప్లేయర్ డారీ మిచెల్ 14 crores. వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేయడం వల్ల సిఎస్కే మిచెల్ని అంత పెద్ద అమౌంట్ పెట్టి తీసుకుంది. అండ్ రాయుడు ప్లేస్లో ఒక మంచి ఆల్రౌండర్ని పిక్ చేద్దామని అనుకున్నారు, అందుకే మిచెల్ని తీసుకున్నారు. నెక్స్ట్ ప్లేయర్ హర్షల్ పటేల్ విత్ 11.75 crores. పంజాబ్ ఒక ఫాస్ట్ బౌలర్ కోసం చాలా ట్రై చేసింది, మిచెల్ని కొనడానికి ట్రై చేసింది, బట్ అవ్వలే. అందుకే హర్షల్ పటేల్ని తీసుకున్నారు. లాస్ట్ టైం ఆర్సీబీలో అయితే హర్షల్ పటేల్ ఏం పర్ఫామ్ చేయలే. చూద్దాం ఈ సీజన్ ఎలా ఆడతాడు. నెక్స్ట్ ప్లేయర్ అజారీ జోసెఫ్ విత్ 11.50 crores. ఆర్సీబీ టీం బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్, 200 runs అయినా సరే ఈజీగా స్కోర్ చేయగలరు, బట్ బౌలింగ్ చాలా వీక్. బ్యాటింగ్ టీం ఎన్ని రన్స్ స్కోర్ చేసినా సరే బౌలర్స్ అంతకన్నా ఎక్కువ రన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల అవతల వాళ్ళకి చేజింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అందుకే చాలా మ్యాచెస్ ఆర్సీబీ ఓడిపోయింది. అందుకే ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలనుకొని అజారీ జోసెఫ్ని 11 కోట్లు పెట్టుకున్నారు. వీళ్ళంతా టాప్ బైస్, అంటే మోర్ దెన్ 10 crores పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం ఏ టీంలో అయినా ఎలా ఉంది అంటే వాళ్ళకున్న ప్లస్ ఏంటి అండ్ వాళ్ళకున్న మైనస్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇదే వీళ్ళకున్న ప్లస్ పాయింట్స్. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, డీసెంట్ బౌలర్స్, పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్స్. ఇంతకన్నా ఒక టీంకి ఏం కావాలి? అండ్ ఈ టీంని పరిచయం చేయాల్సిన పని కూడా లేదు. ఈ టీం ఎంత స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. వీళ్ళకున్న మైనస్ ఒకే ఒకటే, బౌలర్స్ ఇంజ్యూరీ అయితే రీప్లేస్ చేయడానికి ఇండియన్ బౌలర్స్ ఎవరో మంచోళ్ళు లేరు. నెక్స్ట్ టీం గుజరాత్ టైటన్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ అనగానే మనకి జీటీ గుర్తుకొచ్చింది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ హార్దిక్ లేకపోవడం ఒక చిన్న మైనస్ అని చెప్పాలి. వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్ ఎవరూ లేరు, అందుకే షారుఖ్ ఖాన్ని తీసుకున్నారు. బట్ హార్దిక్ లేకపోవడం కొద్దిగా మైనస్. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ లేని లోటుని షారుఖ్ ఖాన్ తీరిస్తే వీళ్ళే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీం. ఈ టీంకి ఎంతకన్నా మైనస్ ఏమీ లేవు. అంటే వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ లైనప్, చాలా మంచి బౌలింగ్ లైనప్. టీం ముంబై ఇండియన్స్. 5 trophies in 10 seasons అంటే ఈ టీం ఎంత స్ట్రాంగో మీకే అర్థమైద్ది. హార్దిక్ తిరిగి రావడంతో ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ రోహిత్ కెప్టెన్గా లేకపోవడం బిగ్ బ్లో. ఎంఐ కప్ విన్ అయిందంటే దానికి రీజన్ ఎంఐ చాలా స్ట్రాంగ్ టీం అనే కాదు, రోహిత్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్. రోహిత్ కెప్టెన్గా కాకముందే ఎంఐ చాలా స్ట్రాంగ్ టీం, అయినా సరే వాళ్ళు ఒక్క కప్ కూడా విన్ అవ్వలేదు. రోహిత్ వచ్చాకే వాళ్ళు కప్స్ అన్నీ విన్ అయ్యారు. వీళ్ళకున్న మెయిన్ డిసడ్వాంటేజ్ చావ్లా తప్ప ఇంకెవరో స్పిన్నర్ మంచి వాళ్ళు లేరు. అండ్ లాస్ట్ టైం వీళ్ళు క్వాలిఫై అయినా సరే ఫైనల్స్ రాకపోవడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. నెక్స్ట్ టీం ఎల్ఎస్జీ. కొత్త టీం అయినా చాలా మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంది. బోత్ బ్యాటింగ్, బౌలింగ్ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, బట్ ప్లేయర్స్ ఫామ్లో లేకపోవడం వల్ల ఫైనల్స్ వరకు రీచ్ అవ్వలే. వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ మిడిల్ ఆర్డర్ విత్ పవర్ హిట్టర్స్. బౌలింగ్ కొద్దిగా వీక్గా ఉందనే చెప్పాలి, అండ్ దే క్యాన్ మేనేజ్. వాళ్ళ బౌలర్స్ అందరూ ఫామ్లోకి వస్తే దే ఆర్ ఎనఫ్. నెక్స్ట్ టీం ఆర్సీబీ. ఈ టీం మొత్తాన్ని ఫ్యాఫ్, కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్ వీళ్ళు ముగ్గురే క్యారీ చేస్తారు. సమ్టైమ్స్ సిరాజ్ తను కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి మ్యాచ్ చేయాలి. అన్ని టీమ్స్ లాగానే బౌలింగ్లో చాలా వీక్, చాలా అంటే చాలా వీక్. వీళ్ళ బ్యాటర్స్ అందరూ కలిసి ఎన్ని రన్స్ అయితే స్కోర్ చేస్తే దానికన్నా ఎక్కువ రన్స్ బౌలర్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఈసారి బౌలింగ్ ఆన్ పేపర్ మంచి ప్లేయర్స్నే సెలెక్ట్ చేసుకుంది, బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి చూడాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని. నెక్స్ట్ ఆర్ఆర్ అయితే స్టార్టింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. సగం సీజన్ అయ్యే వరకు అయితే చాలా బాగా ఆడారు. సడన్గా ఎవరో చేతబడి చేసినట్టు సడన్గా ఓడిపోవడం స్టార్ట్ అయింది. ఇనిషియల్ స్టేజెస్లో సిఎస్కే, జీటీ లాంటి పెద్ద పెద్ద టీమ్స్ మీద కూడా ఈజీగా గెలిచారు. ఆర్ఆర్లో ఆల్రౌండర్స్ లేకపోవడం వీళ్ళకి ఒక డిసడ్వాంటేజ్. దానివల్లనే లాస్ట్ టైం వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోయారు. బట్ ఈ టైం ఆప్షన్లో కూడా ఆల్రౌండర్స్ని ఎవరిని టార్గెట్ చేయలే, బిగ్ ప్లేయర్స్ని కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలే. ఐ థింక్ దే హోప్ లాస్ట్ టైం ఉన్న టీంతోనే గెలవగలరు అనుకున్నారేమో. నెక్స్ట్ కేకేఆర్కి మిడిల్ ఆర్డర్ ఉన్న ఓపెనర్స్ అండ్ బౌలర్స్ ఎవరు లేరు. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్. ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలని వీళ్ళు అనుకున్నారు, అందుకే ఆప్షన్లో స్టార్క్ని అంత హెవీ అమౌంట్ కొన్నారు.
అండ్ స్టార్క్ రావడంతో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా స్ట్రాంగ్ అయింది అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్ ఉంది. లాస్ట్ టైం ఇనీషియల్ మ్యాచెస్ సరిగ్గా ఆడిపోయినా సరే తర్వాత కంబ్యాక్ అయ్యారు. బట్ ఫస్ట్ నుంచి బాగా ఆడి ఉండింటే క్వాలిఫై ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి. అండ్ వీళ్ళ టీం బ్యాటింగ్ మొత్తాన్ని, మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని రింకు సింగ్ మాత్రమే క్యారీ చేస్తాడు. నెక్స్ట్ టీం పంజాబ్. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళకి బౌలింగ్ ఒక్కటే కొద్దిగా వీక్. ప్లేయర్స్ మంచి వాళ్ళైనా సరే వాళ్ళు ఫామ్లో లేకపోవడం వల్లే వీళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళకున్న మెయిన్ అడ్వాంటేజ్ బ్యాటర్స్. లాస్ట్ టైం వీళ్ళు 200 కన్నా ఎక్కువ రన్స్ 3 times స్కోర్ చేశారు. అండ్ అన్ని మ్యాచెస్లో 150 కన్నా ఎక్కువ స్కోర్ చేశారు. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే 150 కన్నా తక్కువ స్కోర్ చేశారు. బట్ వీళ్ళ బౌలర్స్ ఈజీగా రన్స్ ఇచ్చేయడం వల్ల చాలా మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ వీళ్ళు డిఫెండ్ చేయడంలోనే ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నారు. ఈసారి ఫాస్ట్ బౌలర్స్ని కొనాలనుకున్నారు. అందుకే హర్షల్ పటేల్ని అంత అమౌంట్ పెట్టి తీసుకున్నారు. ఈసారైనా ప్లేయర్స్ ఫామ్లోకి వస్తారో లేదో చూడాలి. హర్షల్ పటేల్ రావడంతో వీళ్ళ టీం కొద్దిగా స్ట్రాంగ్ అయిందనే చెప్పాలి. అండ్ వీళ్ళకి కూడా మంచి బౌలర్స్ ఉన్నా సరే వాళ్ళు ఫామ్లో లేకపోవడం వల్లే ఇలా అవుతుంది. వాళ్ళు ఫామ్లోకి వస్తే వీళ్ళు ఈజీగా మ్యాచెస్ విన్ అవ్వచ్చు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ వీళ్ళ టీంలో ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే మంచి ప్లేయర్స్ అందరూ ఫారెన్ ప్లేయర్స్ అని ఉన్నారు. నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం లాస్ట్ టైం పంతి లేకపోవడం వల్లే వీళ్ళకి చాలా మైనస్ అయింది. ఒక మంచి బ్యాటర్గానే కాదు, ఒక వికెట్ కీపర్గా కూడా మిస్ అయ్యారు. వాళ్ళు బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ 7 మ్యాచెస్లో మంచి ప్లేయర్స్ ఉన్నా సరే వాళ్ళని టీంలోకి తీసుకోలేదు. యావరేజ్ ప్లేయర్స్తోనే ఆడించారు. తర్వాత మంచి ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నారు, కంబ్యాక్ అయ్యారు. బట్ అది సరిపోదు, ఎందుకంటే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. వీళ్ళకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ పంత్ కంబ్యాక్ అవ్వటం, పంత్ మళ్ళీ టీంలోకి రావటం. వీళ్ళకున్న మైనస్ అందరూ పేస్ బౌలర్సే. ప్రతి మ్యాచ్ మనం ఫేస్ బౌలర్తోనే వెళ్ళలేం, ఎందుకంటే చెన్నై లాంటి పిచ్చెస్లో స్పిన్ ఎంతో అవసరం. స్పిన్లో కేవలం అక్షర్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరో మంచి ప్లేయర్స్ లేరు. నెక్స్ట్ టీం ఎస్ఆర్హెచ్. ఈ టీం కూడా సేమ్. క్లాసిన్ లాంటి మంచి ప్లేయర్స్ని లాస్ట్లో తీసుకున్నారు. బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్న, బ్యాటింగ్ చాలా వీక్. టీంలో ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ ప్లేయర్స్ లేకపోవటం, ఎప్పుడు మారుస్తూ ఉండటం వల్ల టీం మొత్తం డిస్టర్బ్ చేశారు. దానివల్లే ఎస్ఆర్హెచ్ చాలా మ్యాచెస్లో ఫెయిల్ అయ్యారు. ఈసారి హెడ్ ప్యాట్ కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ని కొన్నారు. కమిన్స్ని అయితే చాలా అమౌంట్ పెట్టుకున్నారు. మేబీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ ఏమో. కమిన్స్ ఒక ఆల్రౌండర్గానే కాదు, ఒక మంచి కెప్టెన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టీంకి ఉన్న మైనస్ పాయింట్ ఇండియన్ ప్లేయర్స్ని కొనలేదు. ఫారెన్ ప్లేయర్స్ని ఎంతమందిని కొన్నా ప్లేయింగ్ లెవెల్లోకి కేవలం 4 మాత్రమే తీసుకోగలం. కానీ వీళ్ళు ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ని ఎందుకు తీసుకున్నారో వీళ్ళకే తెలియాలి. దట్స్ ఇట్ గైస్.